మీద ఇక రిజర్వేషన్ల పైన రగడ జరుగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను మొత్తం తీసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఈ భావజాలంతో ఉంది కాబట్టి 100 ఏళ్ల సందర్భంగా ఆర్ఎస్ఎస్కి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ నేపథ్యంలో అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటా ఉన్నాడు మోహన్ భగవత్, ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకం కాదు రిజర్వేషన్లకు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసిండు. తర్వాత అయితే నిజంగా ఒకవేళ వ్యతిరేకం కాకపోతే మరి మోడీ ఎందుకు మాట్లాడట్లేదు, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడట్లేదు, మేము వ్యతిరేకం కాదని ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి మాటను అక్కడ ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాడు. అయితే మరోవైపు ఇక ఎండలు మండిపోతూ ఉన్నాయి. తర్వాత మల్లన్న ఎందుకు రావట్లేదని చెప్పేసి కొంతమంది చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. అయితే మల్లన్న నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో వెళ్తూ ఉన్నాడు. పొద్దున ఎప్పుడు 5 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 12, 1 అవుతుంది. ఇట్లా మొత్తం కూడా ప్రచారంలోనే ఉన్నాడు. అంటే ఈ రోజు ఎస్పెషల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీన్మార్ మల్లన్న పర్యటన ఉండబోతుంది. ఆల్రెడీ 6:30కి స్టార్ట్ అయ్యిండు. నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో భేటీ ఉంటుంది. తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో భేటీ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో భేటీ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో భేటీ, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ మురళితో భేటీ, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుతో ఇవాళ కంప్లీట్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీన్మార్ మల్లన్న పర్యటన ఉండబోతుంది. ఆల్రెడీ 6 గంటలకే తను స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ఉద్దేశం కొద్దీ మార్నింగ్ న్యూస్కి రావడం లేదు. ఎందుకనంటే ఇది అతిపెద్ద నియోజకవర్గం. అంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో. ఈ ఎమ్మెల్సీకి సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, తర్వాత 7 మంత్రులు, తర్వాత 5 ఎంపీలు. ఈ పెద్ద నియోజకవర్గం కాబట్టి తిరగాలంటే చాలా కష్టమైనటువంటి పని. 3 ఉమ్మడి జిల్లాలు ఇక్కడ నల్గొండ, తర్వాత వరంగల్, ఖమ్మం జిల్లా. నల్గొండలో 3 జిల్లాలు ఉన్నాయి. మన కొత్త జిల్లాలు చూసుకుంటే ఖమ్మంలో 2 జిల్లాలు ఉన్నాయి. తర్వాత వరంగల్లో విషయం అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి తిరగడం చాలా కష్టం అవుతా ఉంది. అందుకని అంటే పట్టభద్రులారా ఆలోచించండి. ఎందుకనంటే గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి కోటేస్తే మధ్యలోనే ముంచిపోయిండు. ఒకవేళ నిజంగా కొనసాగేటోడైతే కొనసాగాలి, లేకపోతే నిజంగా ఎప్పుడైనా పట్టభద్రుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ ఏ ఒక్కనాడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు ముచ్చటగా ఒక్కరోజు కూడా మాట్లాడలేడు. కాబట్టి ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్నను 100% గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మీరు అంటే ఎవరెవరైతే పట్టభద్రులు ఉంటారో, పట్టభద్రులు కాని వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏముంటుందంటే సానుభూతి పరులు ఉంటారు. అంటే మల్లన్న మంచి పని చేస్తున్నాడు అనేటువంటి ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళు మీ పిల్లలకు కానీ, లేకపోతే మీ చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, తర్వాత ఇట్లా మౌత్ టు మౌత్ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అతిపెద్ద నియోజకవర్గం అయినప్పటికీ ఇప్పటికే అంటే గతంలో పాదయాత్ర చేసినటువంటి అనుభవం ఉంది. తర్వాత ప్రజలతో మమేకమైనటువంటి తర్వాత ఇక్కడ పట్టభద్రులతో మమేకమైనటువంటి సందర్భం ఉంది. ఇక ఇంత వేయాలంటే ఏ పార్టీ నుంచి, తర్వాత ఎవరి నుంచి కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేషన్స్ ఉండాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న పర్యటన కొనసాగుతూ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టినా కానీ ఇక్కడ ఫస్ట్ టైం 74 రోజులు 72 రోజులు జైల్లో పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ 29 రోజులు ఇక్కడ చెర్లపల్లి జైల్లో పెట్టడం, 100 రోజులకు పైగా జైలు జీవితాన్ని అనుభవించడం. కారణం ఏంటి అంటే మేము కూడా ఉన్నాం ఇక్కడ ఈ చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు 29 రోజులు నేను కూడా జైలు జీవితం అనుభవించిన. ఇట్లా రకరకాలుగా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు, మాపైనే దాడి చేసి మాపైనే కేసులు పెట్టిండ్రు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటే ఆ పోరాట పటిమతో ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం 100% ఉండాలి. తర్వాత ఏవైతే ఏవైతే సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు, దానిపైన కూడా పరిష్కారానికి ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని జీవోలకు సంబంధించి కానీ తర్వాత ఈ విషయమన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది.
అయితే అది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దానిపైన ఈ ప్రభుత్వం తిరువన్మలన్న క్లియర్గా ముఖ్యమంత్రి గారికి విన్నవించిండ్రు 46 జీవోకి సంబంధించి. దానిపైన సానుకూల నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అక్కడ దానిపైన ఒక కమిటీ కూడా వేసిండ్రు. ఆ కమిటీ సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటా ఉంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఉమ్మడి నల్గొండ జిల్లా తర్వాత ఉమ్మడి ఖమ్మం కానీ తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఆలోచించండి. తర్వాత మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకు మీరు ఫోన్ ద్వారా కానీ ఇట్లా తెలియజేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. భారీ మెజార్టీ లక్ష్యం ఇక్కడ గెలవడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. ఇప్పుడు అంటే మీ ఆశీర్వాదంతో, మీ ప్రోద్బలంతో, మీ తోడ్పాటుతోటి ఇది గెలవడం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిస్తే అసలు పరిస్థితి ఏందనేటువంటి తేలిపోతుంది. కాబట్టి గెలిపించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి తర్వాత ఓటర్లను మోటివేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై ఎలక్షన్స్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతోనే తను ఎమ్మెల్యేగా గెలవడంతోనే ఇది రాజీనామా చేసిండు. లాస్ట్ డిసెంబర్లో తీన్మార్ మల్లన్న గెలిస్తే 2027 మార్చి 29 వరకు మీకు అందుబాటులో ఉంటాడు. ఒకసారి చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు చర్చించుకోవాలి. మార్నింగ్ న్యూస్ లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ, అంటే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ప్రత్యేకంగా వెలుగు దినపత్రిక తర్వాత V6లో నిన్న వచ్చింది. దానికి సంబంధించి ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి. రిజర్వేషన్లను ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ. రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? 10 ఏళ్లు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. సర్కారులో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్ తోనే వెళ్తాం. బరాబర్ గుంపు మేస్త్రీనే. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు గుంపు మేస్త్రీనే, ఆయన కూడా చెప్తా ఉన్నాడు బరాబర్ గుంపు మేస్త్రీనే. అదైతే నిర్మించేటోడు రా బాబు, అంటే ఒక ఇల్లు మేస్త్రికి తర్వాత ఇప్పుడు కూలగొట్టడానికి తేడా ఉంటుంది లెక్క. మేస్త్రి అంటే నిర్మాణం చేసేటోడు, అంటే ఒక ఇల్లు కట్టించేటోడు మేస్త్రి. అంటే మేస్త్రి మంచి పని చేస్తాడు. తర్వాత కూలగొట్టేటోడు బీఆర్ఎస్ అన్నట్టు, మేము కూలగొడతాం వీళ్ళు మేస్త్రి అని అంటున్నారు. ముఖ్యమంత్రి అంటుండే నేను గుంపు మేస్త్రినే, బరాబర్ గుంపు మేస్త్రినే అంటున్నాడు. అదేం తక్కువ కాదు, కేసీఆర్ లెక్క పోలీసులు వాడే చిల్లర పనులు చేయ. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకిచ్చిండు. 10 ఏళ్లు అంబేద్కర్ కు కేసీఆర్ దండలేయలే, దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తారనుకుంటే సలహాలు ఎట్టుంటే ఆలోచించాలి. నా బిడ్డ పెళ్లికి జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ ఇప్పుడు ఎట్లా కాలం సమాధానం చెప్తుంది. ఆయన బిడ్డ జైల్లో ఉమాచోసలు ఆయన పాపము ఒక్క రోజు వచ్చిపోయింది ఆయన బిడ్డ పిల్ల. దారుణం కదా, ఇట్లా రకరకాలుగా హింస పెట్టి ఇట్లా చేస్తే ఏమవుతుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కాపాడే జిమ్మదారి ప్రజలు తనకిచ్చారని, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన జీవితం తెలంగాణకి అంకితమని తెలిపారు. ఈ పిల్లగాడు మంచి చేసిండని జనం నుంచి అనిపించుకుంటే చాలు, అదే నా జీవిత ఆశయం, అదే నా తపన అని చెప్పారు. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తారంటే ఇంటికెళ్ళి ఆయనను కలుస్తానని, తనకు ఎలాంటి బేసిజాలు లేవని స్పష్టం చేశారు. 10 ఏళ్ల హయాంలో కేసీఆర్ చేసిన తప్పులను, విధ్వంసాన్ని సెట్ చేయడానికి తాము రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుందని, ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం దీన్ని తాము బాధ్యతగానే భావిస్తున్నామని తెలిపారు. పిసిసి చీఫ్ పోస్టు బరువు అయితే సీఎం పోస్టు బాధ్యత అని ఆయన చెప్పారు. సీఎం కుర్చీలో కూర్చుంటే మంచైనా చెడైనా నా ఖాతాలోనే వస్తుందని పడుతుంది. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సూచనలు ఇస్తానంటే ఆయన ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పిల్లగాడు మంచోడు, కేసీఆర్ సలహాలు ఇస్తే సుత తీసుకున్నాడని జనం అనుకుంటారు. తెలంగాణ సమాజం నా నుంచి ఏం ఆశిస్తున్నది? నేను 6 అడుగుల ఆజానుబాహుడునని, బాహుబలినని, కత్తుల తిప్పడినని అనుకోరు కదా. పిల్లగానికి అవకాశం ఇస్తే బాగానే పనిచేసిండు అనుకుంటే చాలు. అంతకు మించి అప్రిషియేషన్ నాకు అక్కర్లేదు. కేసీఆర్ లాగా తిక్క ఆలోచనలు నాకు లేవు ఆయన స్పష్టం చేశారు. ఆదివారం V6 వెలుగుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండు. అయితే ఏమంటున్నాడంటే ఈ పిల్లగాడు మంచి చేసిండు, పరే ఆయనకు అవకాశం. తర్వాత ఇంకొకటి ఏంది,
అనుకుంటే పబ్లిక్ అట్లా అనుకుంటే సరిపోతుంది. నా ఆశయం అదే, నా తపన అదే, తెలంగాణకు నా జీవితం అంకితం చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే పెద్ద అంబేద్కర్ విగ్రహానికి దండేయలేదని అంటున్న కేసీఆర్ కు మైండ్ దొబ్బింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున నేను చేయడానికి ఏమీ లేదు, అంతా సిఎస్ అధికారులే చూసుకుంటారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని ఇది తెలియదా? సిఎస్ ఏర్పాట్ల మేరకే నేను ట్యాంక్ బండ్ వెళ్లి అంబేద్కర్ కు నివాళులర్పించాను. కేసీఆర్ 10 ఏళ్లుగా అంబేద్కర్ కు నివాళులర్పించలేదు, కనీసం దండ వేయలేదు, దండం పెట్టలేదు. ఇప్పుడేమో నేను దండ వేయలేదని అంటున్నాడు. శ్రీరామనవమి రోజు భద్రాచలానికి తలంబ్రాలు ఎవరు తీసుకెళ్తారు? కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున సిఎస్ కదా తీసుకెళ్తారు. అంటే యాక్చువల్ గా ముఖ్యమంత్రి లేకపోతే అక్కడ దేవాదాయ శాఖ మంత్రి తీసుకెళ్లాల్సి ఉండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ తలంబ్రాలు కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే లైవ్ పెడతామంటే లైవ్ కూడా వద్దని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన తర్వాత అట్లా కాదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి లైవ్ పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓకే చేసింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అంటే విగ్రహాలకు కూడా ముసుగులు వేస్తుంటారు చూడండి మీరు ఒకసారి, అవి వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు కోడ్ కిందకి వస్తాయి కాబట్టి నేను అట్లా వేయలేకపోయినా. కాబట్టి 10 సంవత్సరాల్లో ఎన్నడైనా దండ కూడా వేయలేడు, తర్వాత ఎన్నడైనా అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతుండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత V6 వెలుగు అడుగుతుంది. తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నారని చెప్పేసి V6 వెలుగు అడిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరిస్తుండు, అయితే అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకుండు. కేసీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్ అని. కేసీఆర్కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలలాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన చేసిన పనికి వచ్చిన కూలీ చాలా ఎక్కువ. కేసీఆర్ ఒక్కడు 100 తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నాడు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకరే, ఎవరికి అనుమానం అక్కర్లేదు. 100% నిజంగా కూడా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్. ఆయన పెళ్లి చేసుకోలేదు, తర్వాత మొత్తం కూడా తెలంగాణ కోసమే, తెలంగాణ ఆశగా, తెలంగాణ శ్వాసగా, తెలంగాణ ధ్యాసగా నిరంతరం తెలంగాణ కోసమే ఆలోచించిండు. తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి మహనీయుడు ఆయన. తర్వాత ఒడవని ముచ్చట పేరుతోటి తెలంగాణలో ఉన్నటువంటి కష్టాలేంది, తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టమేంది, నీళ్లు నిధులు నియామకాలు ఎట్లా ఆంధ్ర పాలకులు దోచుకుపోయిండ్రు అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా క్లియర్గా ఒక సిద్ధాంతాన్ని రూపొందించి పెట్టిండు. ఆ సిద్ధాంతమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది. కాబట్టి 100% ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే విచారణలో తేలితే యాక్షన్. కాళేశ్వరం కరెంటు కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అధికారులపైనే యాక్షన్. సూత్రధారులపైన ఏమైనా ఉంటుందా? విచారణ మధ్యలో ఉంది. ఎవరిపై యాక్షన్ అనేది విచారణ తర్వాత తేలుతుంది. ఏదైనా చేస్తే ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విచారణ కోసం అవసరమైన వాళ్ళను మాత్రమే కస్టడీలోకి తీసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికల్లా అన్ని బయట పెడతాం. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉంది. అప్పటి వరకు నేను అధికారులతో సమీక్ష చేయలేను. వాళ్ళ నుంచి రిపోర్ట్లు వచ్చే వరకు అసలు ఏం జరిగిందో నేను ప్రజలకు చెప్పలేను. చెప్పకనే చెప్తున్నాడు. అసలు విషయం ఏంటంటే కాక లోపలికి పోతాడని నేనంటే మంచిగా ఉండదు. ఎందుకంటే అది విచారణ అధికారులు తేల్చాలి. అసలు ఎలక్షన్ కోడ్ విచారణ తేల్చాల్సింది వాళ్ళు తెలుస్తారు. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడే వీలు లేదు. కాబట్టి ఎవరు పోవాలనో ఎవరు ఉండాలనో ఏం కథనో అంతా కూడా వాళ్ళే తెలుస్తారని చెప్పేసి చెప్పకనే చెప్పేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇక రుణమాఫీపై మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి అని చెప్పేసి, దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది అని చెప్పేసి ప్రశ్న అడిగితే ఫుల్ ఇంటర్వ్యూ. 2014లో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పగించారు. కానీ ఆయన 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చి లోటు బడ్జెట్తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళిండు. నాగార్జున సాగర్, శ్రీశైలం, SRSP, జూరాల ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తుండు. నీళ్లు లేవు, నిధులు లేవు, రెండింటినీ ఊడ్చి ఎండబెట్టి ఆరబెట్టిండు. మేం అప్పులు వడ్డీలకే 27,000 కోట్ల రూపాయలు కట్టినాం. జీతాలు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని శాఖలను సమన్వయం చేసినాం. ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం. జూన్లో ఫుల్ బడ్జెట్ పెడతాం.
కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, రాష్ట్ర ఆదాయం ఎంత చూసుకుంటాం. అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. రైతులపై 30,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు రుణం ఉన్నదని ప్రాథమిక అంచనా. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుంది. 70 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెబుతున్న ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా, ఇది మా ప్రభుత్వ గ్యారంటీ అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ పైన తర్వాత రైతులకు సంబంధించి 100% మేము 15 ఆగస్టు కల్లా చేసేస్తా రైతు అనుకూలంగానే ఉన్నామనేటువంటి మాటను ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి రైతులకు 100% మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నం పెట్టే రైతులను కాపాడుకుంటేనే ఈ దేశానికి బువ్వ దొరుకుతుంది, లేకపోతే ఏముండదు అనేటువంటి విధంగా. అట్లా ఉంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము అనలే. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో అబద్ధపు ప్రచారం. కిషన్ రెడ్డి అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలని రేవంత్ కు సవాల్ విసురుతా ఉన్నాడు కిషన్ రెడ్డి. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తామెప్పుడు అనలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ నేతలు బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఎన్వి సుభాష్, రాణి రుద్రమ తదితరులతో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన ఆరోపించారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అది అట్లా ఉంటే ఇది ఒక గమ్మత్తు ముచ్చట. ఇది కేంద్రంలో హంగు వస్తే బీఆర్ఎస్ఏ కీలకం, ఈక కాదు తోక కాదు. మీరు అసలు మాట్లాడడానికన్నా సుదర్శన మాట్లాడడానికి ఉండాలిగా కొంచెమన్నా. 14-15 సీట్లు గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడతాం. ఇప్పుడు కొండకు ఒక ఆయన ఎటుక వేసిండట, తెగితే ఎటుకనన్న దిగాలి, వస్తే కొండనన్న రావాలన్నట్టు గట్టున్నది కథ. కొండ రాదు. మన బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తారంట. కాకకు అర్థమైంది. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? కడియం బీఆర్ఎస్ కు ద్రోహం చేసిండు. 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తది. హన్మకొండలో బీఆర్ఎస్ చీఫ్ ఈ ద్రోహం 34 మంది ఎమ్మెల్యేలను మొత్తం కూడా కొన్నప్పుడు గుర్తురాలే కొనుక్కొని గుంజుకొని ఇలా కలుపుకొని ఆ తర్వాత పార్టీని కథం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు నీకు అర్థం కాలేదా కాక? ఎందుకంటే కాలం సమాధానం చెప్తుంది, కాలచక్రం అంటారు. అందుకనే ఇప్పుడు ఊగి ఉయ్యాల మళ్ళీ గాడికి వస్తుంది కాబట్టి కాలచక్రం తిరుగుతూ ఉంటది. ఒకసారి నీ కాలం అయింది, ఇప్పుడు కాలం నడుస్తుంది అట్లుంటది లెక్క. కేటీఆర్ ఏమంటుండంటే మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. వాస్తవమే, నువ్వు చెప్పింది కూడా వాస్తవమే. మేము కూడా దాన్ని పూర్తిగా కేటీఆర్ మాటను మేము ఏకీభవిస్తా ఉన్నాం. ఎందుకనంటే జనం ఓడించాలని చెప్పేసి అనుకోలేదు, నిజంగా జనం మంచి చేయాలనుకున్నారు కాబట్టి 2 సార్లు గెలిపించినరు. కానీ మీ బలుపు మాటలతోటి, తర్వాత మీ చేష్టలతోటి, మీ అహంకారంతో ఎవరిని గెలవకపోవడు, కనీసం ఎవరి మాట వినకపోవడు, ప్రజల్ని పట్టించుకోకపోవడు, తర్వాత రకరకాలుగా మొత్తం కూడా ఏది ప్రగతి భవన్కే మీరు అంకితం అయిపోయి ఎవరు ఇక మమ్మల్ని ఎదుర్కొనే మునగాడే లేనన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే నీ అహంకారమే మిమ్మల్ని తీసి బొందబెట్టింది, రాజకీయంగా బొందబెట్టింది, బరాబర్ పెడుతుంది. మీరు ఏను చెప్పేది వాస్తవమే, ఒప్పుకుంటున్నాం మేము కూడా. సిరిసిల్ల బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ అధికారులు పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారిండ్రు. నువ్వు నువ్వు అట్లా అంటానికి ఏమైనా ఉండాలనే రామన్న. నేను ఏమంటున్నట్టే నువ్వు ఎన్ని చేసినావు, ఎన్ని అరాచకాలు చేసినావు. అందరూ రావులను పోలీసులు నిజంగా ఇప్పుడు నిష్పక్షపాతంగానే ఉన్నారు. నిజంగా ఒకవేళ అట్లుంటే ఇట్లా పరిస్థితి వేరే ఉంటుండే. నువ్వు ఎక్కడన్నా జస్ట్ ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్తే కూడా మొత్తం పోలీసులు పహారా పెట్టేది, తర్వాత ఆడ మొత్తం ఏమంటారు దాన్ని రూటర్లు పెట్టేసి మొత్తం అవన్నీ ఫోన్ హ్యాకింగ్లు కథాకారకాలు ఇవన్నీ ఎట్లా చేసారు. అట్లా ఇప్పుడు జరుగుతలేదు, బరాబరే జరుగుతుంది, మంచిగానే ఉన్నది లెక్క. కాకపోతే ఏంటంటే మీకు చేసినవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి. మేము ఇట్లా చేసినాం కదా, మమ్మల్ని ఇట్లా చేస్తారేమో అని. అట్లా ఏం చేస్తలేరు. కానీ అట్లా సర్వర్లు కూడా బయటకు వస్తాయి. ఇక 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తామంట. చూడిగా ఇక ఎట్లా చెప్పాలి ఇది కథ. ఎన్నున్నాయి దేశంలో సీట్లు, లోక్సభ స్థానాలు ఎన్నున్నాయి, ఎన్నింటికి వస్తే మనం రాష్ట్రాన్ని శాసిస్తారంట. ఇక ఆయన వాళ్ళు మళ్ళీ మన మాటే వింటారు, మనం మీ మాట వినాలి. రాముడు అందరివాడు, మనం కూడా జై శ్రీరామ్ అందామని కామెంట్.
అనాలి మరి, లేకపోతే తప్పట్లేదు. ఓట్లు పడతట్లేవు. ఎందుకంటే హిందుగాలు బొందుగాలు అన్నావు కదా అప్పుడు, వాళ్ళు బొందబెట్టే తట్టే ఉన్నారు ఇప్పుడు, పెట్టిర్రు ఆల్రెడీ. అట్లా ఎట్లా ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పై పార్టీల ఫోకస్. 13 జిల్లాల్లో కోలాహలం. కాంగ్రెస్ నుంచి బరిలో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ లో ఏనుగుల రాకేష్ రెడ్డి, సుందర్ రాజ్ యాదవ్ మధ్య పోటీ. రాకేష్ రెడ్డి సుందర్ రాజు యాదవ్. ఈయన సుందర్ రాజ్ అంటే హన్మకొండలో మాస్టర్ జీ కాలేజ్ అని ఉంటది, ఆయన ఓనర్ అన్నట్టు. బీజేపీ నుంచి రేస్ లో ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, శ్రీచరణ్. మరి ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. ఇక 100% ఈసారి ఎవరికి అవకాశం వచ్చినా రాకపోయినా అసలు పరిస్థితి అట్లా లేదు. 100% వారు వన్ సైడ్ లాగా ఉన్నది కథ. కాకపోతే ఏంటంటే అదంతా మీ ఆదరాభిమానాలే. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ప్రోద్బలంతో ముందుకెళ్తా ఉన్నాం. అప్పటి నుంచి కూడా అంటే ప్రభుత్వం మొత్తం ఎన్ని అణచివేతలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దమకాండలు చేసినా కానీ, తీసుకుపోయి జైల్లో వేసినా కానీ ప్రజలు ఇస్తున్నటువంటి, మీరు ఇస్తున్నటువంటి తోడ్పాటుతోటే ముందుకెళ్ళినాం. 100% మీ మీద నమ్మకం ఉన్నది. ప్రజలు, తెలంగాణ ప్రజలు 100% మంచిని గెలిపిస్తారనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే పై చిరుత పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసిన అధికారులు నిన్న కేసీఆర్ చిరుతరే పబ్లిక్ లో వచ్చి పడైంది. ఇది ఎక్కడదో ఇది. ఓటేసి వస్తే డిస్కౌంట్ ఆఫర్లు అంట. రాయపూర్ ఓటర్లకు వ్యాపారుల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. హోటల్స్, హాస్పిటల్ బిల్లులు, సినిమా టికెట్లలో 10 నుంచి 30% డిస్కౌంట్ ఇస్తున్నారంట, రాయితీ ఇస్తున్నారు. మార్కెట్లలోనూ కొనుగోళ్లపై 5 నుంచి 15% ప్రకటన అంట, తీవ్ర రాయితీ ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారంట. మంచిదే ఇది. ఎందుకంటే పాపం ఓట్లు వేయాలి, ఓట్లు వేయకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఓటు చాలా విలువైనది మిత్రమా, హాలిడే లాగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదువు రాని వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, ముసలోళ్ళు ఉంటారు కదా, ఓటు వేయకపోతే సచ్చినోళ్లతో సమానం అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఆ ఓటును విలువ తెలియకపోతే ఇంకా నష్టపోతాం. కాబట్టి ఓటు చాలా ఇంపార్టెంట్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి 200 రూపాయల లోపు ఖర్చుతో హైదరాబాద్లో ఎక్కడి నుంచైనా ఎయిర్పోర్టుకు మెట్రో రైలులో సాఫీగా ప్రయాణం. మొదటి దశ కారిడార్లతో అనుసంధానంగా నాగోల్ శంషాబాద్ లైన్. ఇక మియాపూర్, రాయదుర్గం, జేబీఎస్ 3 కారిడార్ల ద్వారా విమానాశ్రయానికి లైన్ వేస్తా ఉన్నారంట. 200 రూపాయల లోపలనే ఖర్చుతోటి మియాపూర్ నుంచి అక్కడ పటాన్చర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటట్టు కొంచెం యూజ్ ఉంటది. వచ్చేది హంగ్, మనమే కింగ్. ఇంకేం కాదు, ఇంకా ఇంకోటి ఉంటది మళ్ళా లాస్ట్ కు బంగు. ఇదే ఉంటుంది లెక్క. ఈ మోకాన్ని వదలద్దు, 14-15 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో చక్రం తిప్పేది మనమే, పేగులు తెగేదాకా. ఏం చక్రం? ఆ చక్రం ఏమో కానీ సాయంత్రం అయితే ఈ చక్రం, ఈ నీళ్ళు అటు ఆ నీళ్ళు ఇటు అయితే వస్తాయి. చెప్పేది భూచక్రం. మళ్ళీ ఈ చక్రం పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే కాక, పేగులు తెగేదాకా మొన్ననే పాపం ఆ తొంటి అటు ఇటు అయింది. మళ్ళీ ఎందుకు పరేషాన్, ఇప్పుడు సెట్ అయింది. అయినా కూడా ఆ స్టిక్ తో మేనేజ్ చేస్తుండే, పట్టుకుని నడుస్తుండే. జైళ్లకు తోకమట్టకు నేను భయపడతానా? భయపడి ఉంటే భయపడలేకపోతే, జైళ్ళకు భయపడకపోతే భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? నా గుడ్లు పీకుతాడట, చెడ్డి లాక్కుంటాడంట. అయ్యా, ఇదే నా సీఎం మాట్లాడే భాష. నువ్వేం చేస్తావు? వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఘన్పూర్ కు 3 నెలల్లో ఉప ఎన్నికని వ్యాఖ్య. బీజేపీ చెప్పినట్టు వచ్చేది కాదు, సచ్చేది. గోదావరి నీళ్లను తరలించే కుట్ర, మోదీపై ఫైర్ అంటూ కేసీఆర్. గోదావరి నీళ్లను తరలిస్తా అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? భారతీయ జనతా పార్టీ మీద, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నావు. ఏమన్నావు నువ్వే? నేనే మహారాష్ట్రకు నీళ్ళు ఇస్తా, వెనకెత్తుకపోయేటట్టు అవకాశం ఇస్తా అని చెప్పి చెప్తివి. మహారాష్ట్రలో పార్టీ పెడితే కథం అయిపోయాయి, ఇక్కడ ఒడిశాలో పార్టీ పెడితే ఆగం అయిపోయాయి, ఇక్కడ ఆంధ్రాలో పార్టీ పెడితే అది కథం అయిపోయాయి. ఏడున్నదే నీ లెక్క? మొత్తం మీద ఏమైతుందంటే పాప కాకకు ఆగమాగం అవుతున్నాడు, పిసపిస చేస్తున్నాడు. ఇలా మొత్తం మీద చూపియాలి. కాళేశ్వరం పైన ఇంకా పూర్తి క్లారిటీ రావాలంటే దుద్దిల శ్రీధర్ బాబుని అడగాలి. మంతని కాన్స్టిట్యున్సీకే నీళ్లు లేవు. ఈయన మొత్తం తెలంగాణ మొత్తం తీసుకొచ్చిండట కాళేశ్వరం నీళ్ళు. అయ్యే కథే లేదంటే మూడో సంబంధం పోయినట్టు. విచారణ జరుగుతున్నది కదా, ఏడాదిలోగా కేసీఆర్ శాసిస్తారు, శాసిస్తాడు. తోకాడిస్తున్న అధికారులు మన మాట వింటారు. అధికారం పోవడంతో ఊళ్ళో సుంకరి పలకట్లేదంట.
అయితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర, ఇలాంటి కుట్ర నుంచి కాపాడేది బీఆర్ఎస్ఏ. బరాబరే ఒకటి తీసుకొస్తాడు. మళ్ళీ మోదీ సర్కార్ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది. రేవంత్ రెడ్డి బండి సంజయ్ల మ్యాచ్ ఫిక్సింగ్. రాముడు అందరివాడు, మనము జై శ్రీరామ్ అందాం అనకపోతే తప్పేటట్లేదు కేటీఆర్ గారు. ఇక వేములవాడ కరీంనగర్ లో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యిండ్రు. ఇది ఇట్లా ఉంటే మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెడతారు, రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట బయ్యారం ఫ్యాక్టరీలు ఐటీఐఆర్ ను ఎందుకు రద్దు చేశారు, జవాబులు చెప్పాకే ప్రధాని మోదీ తెలంగాణకి రావాలి, దేవుడి ఫోటో చూపి అడుక్కునే వాళ్ళలాగా బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, మేడ్చల్ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు. నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిండు. అట్లా పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి అక్కడ కార్యకర్తలకు అటు ప్రజలకు కూడా పిలుపునిచ్చిండు. నిజంగా అంటే మల్కాజ్గిరిలో అంటే ఇక్కడ ఎవరు మల్లారెడ్డి కదా, మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు 100% నువ్వే గెలుస్తావే రాజేంద్ర అన్న అని చెప్పేసి పోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంట అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పైన, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ కోటేస్తే రైల్వేలను తర్వాత ఎల్ఐసిని అదాని అంబానీలకు అమ్మేస్తారని, కాబట్టి ఆయా సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగాలు ఉండాలంటే మోడీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మోడీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని హెచ్చరించారు. రిజర్వేషన్లు లేకుండా చేసి దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. రైల్వేలు, ఎల్ఐసి, ఎయిర్పోర్ట్లు, బిఎస్ఎన్ఎల్, తర్వాత బిహెచ్ఈఎల్, బీడీఎల్, ఐడిపిఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీలను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, ఆ సంస్థలను అందులో ఉద్యోగాలను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఆదివారం మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనస్థలిపురం కౌకూర్ల వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోడీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తున్నారో జవాబు చెప్పి రావాలని సీఎం నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ముఖ్య ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారో ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించాలంటూ తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన మోడీ ఏ విధంగా ఓట్లు అడుగుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన నిన్న ముఖ్యమంత్రి. భూ యజమానితో పాటు కౌలు రైతుకు భరోసా, ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేర్వేరుగా ఇస్తాం, గ్రామ సభల ద్వారా కౌలు రైతులను గుర్తిస్తాం, 5 ఎకరాలకు పైగా భూమి 4 లక్షల కుటుంబాలకి, 92% మంది రైతులు 3 ఎకరాల లోపు వారే, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసే వారిని 50 లక్షల మంది యువత చూసుకుంటారు, క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నాం, రిజర్వేషన్లు ఎత్తివేయడమే బీజేపీ కోర్ ఎజెండా, ఎడ్యుకేషన్ పాలసీపై కమిషన్ వేస్తాం, రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఇట్లా ఉంటే కాళేశ్వరం కహాని, ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజనీర్ తప్పిదమే. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీలు లేవని సిడబ్ల్యూసీ చెప్పిందంటూ బీఆర్ఎస్ సర్కార్ అబద్ధాలు చెప్పింది. తెరపైకి మేడిగడ్డ, హడావిడిగా డిపిఆర్ తయారీ, ఇక జియోటెక్నికల్ పరిశోధన ఓ చోట, బ్యారేజీలు మరో చోట. మేడిగడ్డ కుంగుబాటు ఖచ్చితంగా మానవ నిర్మిత తప్పిదమే, విపత్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల కాదు, విఫల పథకం. కాళేశ్వరం లోపాలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరి శ్రీరామ్ వరుస కథనాలు ఆంధ్రజ్యోతిలో ఇక ప్రచురిస్తూ ఉన్నారు. 100% ఇది కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కారణం అంటే అదేదో ప్రకృతి విపత్తు ఇవంతా కూడా ఏం కాదు, 100% మానవ తప్పిదమే. కాక చేసిండు, నేనే ఇంజనీర్ అన్నాడు, మొత్తం ఆగం చేసిండు అని చెప్పేసి ఇప్పుడు నేను కాదు అంటుండు. మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్లు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ ల విధానం. తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపిన బీఆర్ఎస్ ను గద్దెదించామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చెబుతున్నా, గతంలో ఆ సంస్థ వాటిని వ్యతిరేకించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ కు ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి మధ్య ఉన్న పోరాటం సైద్ధాంతికమైనదని, వాళ్ళు
దేశ రాజ్యాంగాన్ని నిర్మూలించాలనుకుంటే తాము కాపాడాలని కోరుతున్నామని చెప్పారు. భారతదేశానికి రాజ్యాంగం పునాదిలా నిలిచింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేయాలని కోరుకుంటున్నారని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ అంటారు. రాహుల్ గాంధీ ఫోటో అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించింది, ఆర్ఎస్ఎస్ ను రిజర్వేషన్లు వ్యతిరేకించింది అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉంటే, రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, మాపై సోషల్ మీడియా గూండాలు దుష్ప్రచారం అదే అని చెప్పేసి మహేష్ అంటే భగవత్ అంటా ఉన్నాడు. నిన్న హైదరాబాద్కి వచ్చి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తోంది. అర్హులకు రిజర్వేషన్లు అందాలి, అసమానతలు తొలగే వరకు కొనసాగాలని చెప్పేసి భగవత్ అంటా ఉన్నాడు. రిజర్వేషన్ల రద్దు పెద్ద అబద్ధం, కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తుంది. కేంద్ర మంత్రి షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ. కిషన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల రద్దు అని దుష్ప్రచారం. మత రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెసే, మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామంటూ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి కనిపిస్తా ఉంది. మనం కూడా మొన్నది మనము వేసిన మాది డీప్ ఫేక్ అవి రకరకాలుగా చేస్తా ఉన్నారంట. దాంతో అట్లా జరిగింది. అయితే నిజంగా కూడా దానిపైన ఆయన మాట్లాడలేడు అట్లా. మరి అదైతే చూడాలి. ఇక ఇంకేమున్నదిగా అంత ఇంకా అన్నీ ఆడలే, కాక పని అయిపోయిందా? ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూసే ముందు మన మిత్రులు చాలా మంది వచ్చిండ్రు. ఒకసారి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి చాలా మంది వచ్చిండ్రు. రండి అన్న. నమస్తే. శనార్థి పత్రిక మరియు క్యూనిస్కు మేము మమ్మల్ని ఆహ్వానించినందుకు, మేము వచ్చినందుకు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ స్టేట్ అధ్యక్షుడు ఉషా కిరణ్. నమస్తే అండి. ఎట్లా ఉందన్న రాష్ట్రంలో ఎట్లా ఉంది? ఎమ్మెల్సీ ఇప్పుడు తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? నార్మల్గా మేము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి. మేము 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఒక క్లారిఫికేషన్ మేము ఇక్కడ ఇవ్వదలుచుకున్నాం. అదేంటంటే, గతంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఒక ఫోబియాని క్రియేట్ చేసి ఈ రాష్ట్రము బంగారు తెలంగాణ అని చెప్పి ప్రచారం అబద్ధమని ఎప్పుడు తెలిసిందంటే, మరో పార్టీ అధికారంలోకి రాగానే తెలిసింది చాలామంది సమాజానికి. ఇది ఒక బంగారు గుడ్డు అని నా చేతిలో ఏదైనా పెట్టినప్పుడు నిజమేనేమనుకునే అవకాశం ఈ సమాజానికి ఉంటుంది. కానీ తర్వాత దాని పక్కన ఇంకొక మామూలు గుడ్డు చూపిస్తే ఇది బంగారంది కాదు, కోడిగుడ్డు అంటే కోడిగుడ్డే అనుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రజానికానికి చాలా చక్కటి సందేశం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పును మేము చాలా గర్వించాం. ప్రజలు ఒక ఫోబియాలో ఒక విధానాన్ని సృష్టించి అది వచ్చేసింది, అయిపోయింది, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే 14 తెగల సమ్మేళనం మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్. గోదావరిలో నుంచి నల్లమల్ల వరకు, మైదాన ప్రాంతము 5th షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి ఈ 14 తెగలకు సంబంధించి ఒక సున్నితమైన అంశం ఉండే. ఆ అంశం ఏంటంటే, 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు, మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు వేరువేరుగా ఉంటాయి. ఇవి 2 కలిపి చూడడానికి లేదు. ఆ సున్నితమైన సన్నివేశంలో ఈ ప్రభుత్వం రాగానే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి 3 ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము చాలా సంతోషపడినాం. అటు ఆదివాసీ కొమరం భీం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, బంజారాలకు సంత్ సేవాలాల్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఏకలవ్యులకు ఏకలవ్య కోఆపరేటివ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం జీవోల ద్వారా ఇప్పటికే ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞులం అయ్యి, మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పత్రికాముఖంగా మేము అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ రావడం జరిగింది. రెండవది, ఈ సందర్భంగానే యూట్యూబ్ ఛానళ్ళలో ఒక క్రియేటివ్ అంటే ఒక సృజనాత్మకత కలిగి ఒక చక్కటి వార్తా విశ్లేషణ చేసిన మిత్రులు తీన్మార్ మల్లన్న గారికి గతంలో తను యువత కోసమైతేనేమి, ప్రభుత్వాలని విమర్శించే విధానాలనైతేనేమి, అదేవిధంగా చాలామందికి మార్గదర్శకుడు యూట్యూబ్ ఛానళ్ళకి. మరి ఈ విధంగా ఆయన తీన్మార్ మల్లన్న గారు గతంలో ఓడిపోవడం మేము ప్రత్యేకంగా వారికి మేము మద్దతు ఇచ్చినప్పటికీ
సరే అప్పుడున్న పరిస్థితుల్లో ఓడిపోయినా ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి తీర్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా సభలో వచ్చేంత వరకు మేము కృషి చేస్తాం. వారికి నేరుగా మేము ప్రత్యక్షంగా కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మేము తోడుండి గెలిపించుకుంటామని తెలియజేస్తాం. రైట్. కానీ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు అంటే మీది మదర్ టంగ్ ఏంది? నాది తెలుగు. తెలుగు. నేను ఏకలవ్య కమ్యూనిటీకి చెందిన నేను ఐఏఎస్ ట్రైనర్ని. నేను 50,000 మందికి కోచింగ్లు ఇవ్వడం, గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక విద్యావేత్తగా గుర్తింపు ఉంది. సో కాబట్టి ఒక 5,000 మంది ఉద్యోగులను తయారు చేసుకోవడం అన్ని జరిగినవి. తెగలు అంటే మళ్ళీ చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు, అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. తెగలు అంటే గిరిజనులు, ఆదివాసీలు, మొత్తం 14 తెగలు తెలంగాణ రాష్ట్రంలో. అంటే గోండులు ఉంటారు, చెప్తాను. దాని గురించి మీరు నాకు అవకాశం ఇస్తే, ఆదివాసీలు చెప్పాలి. 2 రకాలు. ఒకటి మైదాన ప్రాంతంలోకి వచ్చి స్థిరపడి నివసిస్తున్న వాళ్ళు, 2 అడవుల్లో ఉన్నవాళ్ళు. అడవుల్లో ఉన్న వాళ్ళను ఆదివాసీలు అని, మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని గిరిజనులు అని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి పదాలు ఉన్నాయండి. ఇక్కడ లంబాడీలు, ఏకలవ్యులు సాధారణంగా మైదాన ప్రాంతంలోకి చేరుకున్నారు. వీరు కాక మిగిలిన కోయ, గోండు, పార్దన్లు, నాయకపోడ్లు, కొండరెడ్లు, కోలామీలు, ఈ మిగిలిన 9 చెంచులు, వీళ్ళందరూ కూడా అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళు ఆదివాసీలు అంటున్నాం. వీరి కోసం మేము కృషి చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మేము తీర్మార్ మల్లన్నకు, తర్వాత ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు కూడా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆదివాసీ తెగలు అన్న కూర్చోండి. ఇది ఇట్లా ఉంటే రిజర్వేషన్ల రగడ, మల్లగుల్లాలు పడుతున్న బీజేపీ, రేవంత్ వ్యాఖ్యలతో డిఫెన్స్ లో కమలం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతల ఉలిక్కిపాటు. ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా, ఆర్ఎస్ఎస్ లోను అలజడి. నిన్న పెద్ద ఎత్తున అందరు అభ్యర్థులు కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల రగడ మొదలైంది. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది. తాజాగా తెలంగాణలో రిజర్వేషన్ల అంశం ఒక్కసారిగా రాజకీయాలను హీటెక్కించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లింల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యానించారు. నిజానికి మొదటి నుంచి బీజేపీ వ్యవహారం ఆదిశగానే కొనసాగుతోంది. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పు అంశాలపై పరోక్షంగా పలుమార్లు బీజేపీ తన మనసులోని మాటను బహిర్గతం చేస్తోంది. ఇటీవల తెలంగాణ పర్యటనలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారు. దీంతో తమ రాజకీయ ఉనికి ప్రమాదంలో పడిపోయిందని బీజేపీ నేతలు స్పందించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. బీజేపీకి చెందిన గల్లీ లీడర్ల నుంచి మొదలుకొని ఢిల్లీ లీడర్ల వరకు రిజర్వేషన్ రద్దు చేయట్లేదంటూ నోరునెత్తి మొత్తుకుంటా ఉన్నారు. రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అవసరం ఉన్నంత వరకు కొనసాగించాల్సిందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అంటా ఉన్నాడు. నిన్న నాదర్గుల్లో ఉమ్మడి రాజధాని హైదరాబాదే, జూన్ 2 వరకే తెలంగాణకు రాజధాని. కాంగ్రెస్, బీజేపీ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారు. ఈయనదోటిగా ఏదోటి లేని ఎత్తుకొచ్చి ఇది బీజేపీని అడ్డుకునే శక్తి ఒక బీఆర్ఎస్ కే. అచ్చా, డీ లిమిటేషన్ లోను తెలంగాణకు అన్యాయం. 12 సీట్లు గెలిస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు. మాజీ మంత్రి కేటీఆర్ కొత్త పలుకులు. ఎట్లా శాసిస్తాడో ఏం పాడు ఆయనకే అర్థమైతలేదు. మరి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి కనీసం దేశంలో? నవాబుల దురాగతాలు మర్చిపోయిండు. ఓట్ల కోసమే కాంగ్రెస్ స్వాతంత్ర పోరాట పుస్తకాలు హస్తం యువరాజు నేటికి ఆ పాపాలను కొనసాగిస్తుండు అని చెప్పేసి రాహుల్ గాంధీ పైన మోడీ ఫైర్ అయ్యిండు. తప్పుకుంటాం, బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేసిందో చెప్పాలి. సంజయ్కి ఎంపీగా కొనసాగే అర్హత లేదు. మోదీ గొంతులో మారిన స్వరం. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఇక బండి సంజయ్కి ఒకటే లొల్లి కరీంనగర్ లో జరుగుతుంది. నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. ఒక్క గ్రామానికి సరైన రోడ్లు లేవు. బీజేపీపై మంత్రి సీతక్క ఫైర్. ఈ సీతక్క నిన్న ఏదో రైతులు అడ్డుకున్నారని అదో పెద్ద ట్రోల్ అవుతుంది. అంటే అసలు అంటే అడ్డుకున్నాడు కాదు, ఇక రైతు బంధు ఉంటారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ గ్యాంగ్ ఉంటది కదా, అట్లా పోయి చేస్తుంటారు. అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్ కు జగ్గారెడ్డి కొత్త పేరు పెట్టిండట. అందరేమో ఆయన వీసీ అంటుంటే వీసీ కాదు, ఈయన ప్రొఫెసర్ అంటుండే ఆయన జగ్గారెడ్డి. ఇక కేసీఆర్ బాధ కరెంట్ కట్ గురించి కాదంట, పొలిటికల్ పవర్ కట్ గురించి చెప్పినాం మనం. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడిండు. ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ చచ్చిన పాము.
తిక్కలోడు తిరునాళ్లకు వెళ్ళినట్లే కేసీఆర్ బస్సు యాత్ర. దేవుడి పేరుతో రాజకీయం సిగ్గుచెట్టు, బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. ఎల్బీ నగర్ మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్, సునీత, మహేందర్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నారు. నిన్న కూడా పెద్ద ఎత్తున జరిగింది. మీ హక్కులకు అండగా నేనుంటా, మీ కష్టాలను నా భుజం మీద వేసుకుంటా. గతంలో ఓడిపోయినా బాధ్యత నుంచి తప్పుకోలేదు. అహర్నిశలు పేద ప్రజల కోసం కొట్లాడిన నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వస్తున్నా. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి. ఖమ్మంలో ప్రైవేట్ టీచర్స్ ఫోరం మీటింగ్లో తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. మల్లన్నను ఎమ్మెల్సీని చేయడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షబ్బీర్ అలీ అంటా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఉమ్మడి 3 జిల్లాల్లో కూడా పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న నల్గొండ, తర్వాత ఖమ్మం జిల్లాలో పర్యటన కొనసాగింది. ఇవాళ వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన కొనసాగుతూ ఉంది. అయితే మొత్తం కూడా ఓటర్లను, తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘాలను, ఇక్కడ ఉద్యోగులను, వాళ్ళందరినీ కూడా ఉద్యోగులను, తర్వాత ఇక్కడ నిరుద్యోగులను, ఇటు విద్యార్థులను, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా కలుసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 34 మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి స్థానము ఇక్కడ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానం, ఒక్క ఎమ్మెల్సీ. తర్వాత 7 మంత్రులు ఉన్నారు, తర్వాత 5 ఎంపీల స్థానం చాలా పెద్దది. పర్యటన కొనసాగుతూ ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో భారీ మెజార్టీ కోసమే ఇదంతా కూడా లక్ష్యం, అంతే. అంటే 1,00,000 దాటాలనేది వంటిది లక్ష్యం ఇక్కడ. నేటి మాట ఒకసారి చూద్దాం. నేటి మాట చూసుకుంటే, సమయం అందరికీ సమానమే, కాలం ఇప్పుడు నీకు అనుకూలంగా ఉంది. ఈ క్షణం ఆలస్యం చేయకుండా నీ లక్ష్యం కోసమే పరిగెత్తు. నువ్వు వెళ్తుంటే ఎన్నో కుక్కలు అరుస్తున్నాయని అక్కడే ఆగి నిలబడకు. నీకు ఇప్పుడు సమాధానం చెప్పే తీరిక లేదు. మంచో చెడో వాళ్ళు నీ గురించి ఉచితంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజులు వాళ్ళని అలాగే వదిలేయి. అరవని మొరిగే కుక్కలు కరువై, కరిచే కుక్కలు మొరుగై. అబద్ధాలు అద్భుతంగా చూపిస్తున్నారు. నీ పేరు చెప్పుకొని పూట గడుపుతున్నారు. నీకు పరోక్షంగా మేలే చేస్తున్నారు. అలాంటోళ్ళ వైపు నువ్వు కన్నెత్తి కూడా చూడకు. నీ ఎదుగుదలను ఓర్వలేకనే కుళ్ళుకుంటున్నారు. వాళ్ళు మనుషులన్న సంగతి జనాలు ఏనాడో మర్చిపోయినరు. నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదిగిన నాడు వాళ్ళు తప్పకుండా తల ఎత్తుకునే నిన్ను చూస్తారు. నిన్ను విమర్శించిన వాళ్ళే నీకు సలాం కొడతారని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఇవన్నీ మస్తుగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మల్లన్నకు ఒక సామాన్యుడు లేఖ రాసిండు. మల్లన్నకు సామాన్యుడి లేఖ. కల్వకుంట్ల కుటుంబ పాలన క్రూర రక్కసి కోరల్లో చిక్కుకున్న 4 కోట్ల తెలంగాణ ప్రజలను విముక్తి చేయడంలో మీ పాత్ర అనుపమానం, అద్వితీయం, అనిర్వచనీయం. తెలంగాణ ప్రజలకు తోడుగా, నీడగా, అండగా, అన్నగా, ఆప్తుడిగా, ఖడ్గ కవచమై, ప్రశ్నించే గొంతుకవై, ఆగకుండా, అలుపెరగకుండా, అదరకుండా, బెదరకుండా, ప్రజా ఉద్యమాల ప్రతినిధిగా, రాజకీయ సాంఘిక చైతన్య శీలిగా, దొరగడిలా దమన నీతికి ఎదురొడ్డి నిలిచిన ధీరుడవి అంటూ నిరంకుశత్వాన్ని నిలదీసి అరాచక పాలనపై అక్షరమనే ఆయుధాన్ని సంధించి మన తెలంగాణ భాషను, యాసను ఎలుగెత్తి చాటి అరాచక పాలనలో అంధకారంలో మగ్గుతున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడిన మహనీయుడవు. నిరుద్యోగులకు, నిరుపేదలకు, కార్మికులకు, కర్షకులకు, దళిత బహుజన బిడ్డల శ్రేయస్సుకు ప్రశ్నల ప్రవాహంతో దూసుకెళ్లి గులాబీ గుండెల్లో గుణపం దింపిన నికార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డవు మల్లన్న. ఇక గులాబీ వాడే వరకు కేసీఆర్ ఓడే వరకు నిలబడిన కలబడ్డ తెలంగాణ ఆనుముచ్చానివి. ఆఖరికి కేసీఆర్కు కలలో కనబడ్డ పులి, బొబ్బిలి పులి తీన్మార్ మల్లన్న. ఎదురు లేదని, ఎవరేం చేయలేరని విర్రవీగుతున్న పాలకుడిని ప్రశ్నించి స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రజల స్వప్నం సాకారం చేయుటకు తెలంగాణ సమాజంలో ఎగిసిపడిన ఓ కిరటం మల్లన్న. మీ ప్రశ్న ఓ ప్రపంచనం, అందుకే మీకు నీరాజనం. స్వశక్తిని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి ఎందరినో ఆర్థికంగా ఆదుకొని మరెందరినో చైతన్యపరిచి అక్రమ కేసులతో, చెరసాలతో బంధించిన, ఉక్కుపాదం మోపిన చెరగని చిరునవ్వుతో పడిలేచిన కిరటంలా క్షణక్షణం అనుక్షణం ప్రశ్ననే నమ్ముకొని సత్యపదం వీడకుండా, ధర్మపదం తప్పకుండా వ్యవహరిస్తూ మీకు సామాన్యుల పట్ల శతకోటి వందనాలని చెప్పేసి వారు మధు ఒక ప్రైవేట్ టీచర్ ముచ్చట్లయితే హక్కులకు అండగా నేనుంటా, గతంలో ఓడిపోయిన ఇదంతా కూడా బాధ్యతగా చూసుకుంటా. ఖమ్మంలో ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఇష్యూస్, ఎయిర్పోర్ట్ లో చిరుత కలకలం. ఒకసారి గుజరాత్ తీరంలో 602 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టేసిందంట. 14 మంది పాకిస్తాన్లు అరెస్ట్ చేసిండ్రు.
ఇక తప్పుకుంటాం. బీజేపీ ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పాలి. సంజయ్కి ఎంపీగా కొనసాగే అర్హత లేదు. మోడీ గొంతులో మారిన స్వరం ఓడిపోతామని పట్టుకున్న భయం, అందుకే కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు. మంత్రి పొన్నం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. దేశం కోసం పాటుపడింది ఇందిరమ్మ కుటుంబమే. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆసిఫాబాద్. కార్మిక వర్గాలను వ్యాపార ధోరణిగా మార్చారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటూ చైతన్యం తేవాలి. ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మందమరిలో అట్టహాసంగా యూనియన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. అటవీ ఆంక్షలకు నిరసనగా నేటి నుండే నిరాహార దీక్షలు ప్రారంభం. జన్నారం. ఇక కాంగ్రెస్కే మాదిగా ఉపకులాల మద్దతు. ఎంహెచ్డి రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్. దేశంలో వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే. పార్టీలో చేరే వారి కోసం తలుపులు తెరిచే ఉన్నాయి. పెద్దపల్లిలో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి బెల్లంపల్లిలో. భూమి కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి పాపం ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఎంపీగా అరవింద్ గెలిస్తే కేంద్ర మంత్రి అవడం ఖాయం. మొన్నా గట్టిగానే ఉంది దెబ్బ. నిజామాబాద్ బాద్షా ఎవరో. నిజామాబాద్ లోక్సభలో త్రిముఖ పోటీ. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ఓటర్లు. 2019 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమి సంచలనం. పసుపు రైతుల పోరాట బాట. ఇక రైతాంగ కార్మికుల సమస్యలే ప్రధాన ఎజెండా. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లకు ప్రతిష్టాత్మక పోరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దశాబ్దాల పాటు నక్సలైట్ల ఉద్యమం. తెలంగాణ కోసం తొలి దశ, మలి దశ ఉద్యమాల పోరుగడ్డ నిజామాబాద్ ప్రాంతం. తెలంగాణ పోరాట యోధుడు కవి, రచయిత దాశరథి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నిజామాబాద్ జిల్లా జైల్లో ఎలుగెత్తి చాటిన నిజామాబాద్ ప్రాంతంలో 2024 పార్లమెంటు పోరు త్రిముఖంగా సాగనుంది. ఉద్యమాల పోరుగడ్డ నిజామాబాద్లో లోక్సభ పోరు రైతాంగ సమస్యల ప్రధాన ఎజెండాగా కొనసాగుతుంది. సీనియర్ నేతలు, రాజకీయ ఉద్దండులు టి జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బాజిరెడ్డి గోవర్ధన్లు 3 ప్రధాన పార్టీల తరఫున నిజామాబాద్ ఎంపీ స్థానానికి ప్రతిష్టాత్మకంగా పోరాడుతా ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం కీ రోల్ పోషించేది మాత్రం 2 కులాలని చెప్పుకోవచ్చు. ఒకటి మున్నూరు కాపులు, నెక్స్ట్ ముస్లింల తీర్పు కీలకంగా మారబోతుంది ఈ సెగ్మెంట్ లో. ప్రధానంగా ఇక్కడ పోటీ అక్కడ ధర్మపురి అరవింద్ కు తర్వాత జీవన్ రెడ్డికి మధ్య ఉండేటువంటి అవకాశం. బీఆర్ఎస్ వాస్తవంగా లేదు, అక్కడ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే లేదు. కాంగ్రెస్ 5 నెలలలో పాలనలో కష్టాలు, కన్నీళ్లు మిగిలాయి. అడ్రస్ ఆఫీస్ లేని పసుపు బోర్డు ఎక్కడ అరవింద్ అంటూ ప్రశ్న. మహిళలు, యువత ఆలోచించి ఓటు వేయాలి. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి అంటుండే. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే దొంగలకు సర్దిగాడుతున్న జమ్మికుంట డిప్యూటీ ఎంఆర్ఓ. పట్టా భూమిని చూపి ధృవీకరణ పత్రంతో అక్రమ పట్టా చేసిండంట. నివేదిక ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేసిండు. ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలి. తనుగులకు చెందిన 300 దళిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయంట. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయండి. తెలంగాణ అంబేద్కర్ సంఘం పిలుపు. కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 1.6 కోట్లకు పైగా నగదు జప్తు. 92.46 లక్షలకు పైగా జప్తు విడుదల. ఇక వివరాలు తెలిపిన పెద్దపల్లి పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజా సమస్యలు పట్టవు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. మంతరిలో శ్రీ రామకృష్ణ పెట్రోల్ బంకుపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలు పాటించట్లేదని ప్రజా సంఘాల ఆగ్రహం. చర్యలకు వెనకాడితే సంబంధిత కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిక. దుద్దిల శ్రీధర్ బాబే ఉన్నాడు మంతని ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయండి. మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలి. మహిళా కాంగ్రెస్ నేతల పిలుపు. జమ్మికుంట మహిళలు అంటే బీజేపీలో బాగా మంది ఉంటారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే పట్టించిన చర్యలేవి. మామూలు మత్తులో మైనింగ్, రెవెన్యూ అధికారులు. మంత్రి నియోజకవర్గంలో జోరుగా మట్టి మాఫియా. వార్త రాసిన జర్నలిస్ట్కి ఎస్ఐ బెదిరింపులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇది విచ్చలవిడిగా సాగుతున్న గ్రైనేట్ తవ్వకాలు పట్టించుకుని అధికారులు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర మంజీరా రైతు సమైక్య అధ్యక్షులు తుమ్మలపల్లి పృథ్వీరాజ్ మెదక్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి చేస్తా ఉన్నారంట. ఇక బస్టాండ్లో జోరుగా సాగుతున్న నకిలీ వాటర్ బాటిల్ వ్యాపారం. అధిక కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడేస్తున్న వ్యాపారులు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలని చెప్పేసి రీజనల్ మేజర్ ప్రభులత అంటుంది. కాకపోతే ఏంటంటే ఇది చాలా డేంజర్ ఉంటుంది నిజంగా. నకిలీ బాటిల్ ఎందుకురా బాబు, అవి 20 రూపాయలు పెట్టి కొనడమే ఎక్కువ. ఏది లీటర్ బాటిల్కి నీళ్ళు కూడా కొనాలంటే అది డిఫరెంట్ అక్కడే తయారు చేస్తున్నారని వీళ్ళు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాపై నిఘా. అనుచిత
పోస్టులు పెడితే చర్యలు మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షణ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మెదక్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే తుర్కయాంజాల్ లోయవ చౌపల్ కార్యక్రమం అంట. తుర్కయాంజాల్లో యువ చౌపల్ కార్యక్రమం బీజేవైఎం అధ్యక్షుడు అది లో ఇట్రా ఇది ఎంత పరిచయం ఉండదు లెక్క. యాంజాల్లో యువ చౌపల్ కార్యక్రమం బీజేవైఎం అధ్యక్షుడు ఎలిమినేట్ నరసింహారెడ్డి. సమాజంలో అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు యథాతథం. నాదర్గుల్లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ త్రిదండి చిన్నజీయర్ స్వామి నిన్న వాస్తవంగా అక్కడ అది ఓపెన్ చేసింది. ఇక బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం, కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించండి. ఇంటింటి ప్రచారంలో కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి బీజేపీలో చేరిన మున్నూరు వాడకు చెందిన యువకులు. రిషికేశ్ నుంచి అంతర్జాతీయ యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందిన శంకరాచారి జర్నలిస్ట్ కు అరుదైన గౌరవం. కంగ్రాచులేషన్ అన్న. పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపుతోనే అభివృద్ధికి మలుపు. ఉప్పల్ డివిజన్ లోని కాలనీలో ఆత్మీయ సమ్మేళనాలు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విస్తృతంగా ప్రయత్నిస్తా ఉంది. ఆమెతో పాటు ఆమె అంటే కుటుంబ సభ్యులు పరమేశ్వర్ కూడా బాగా కష్టపడుతుంది, నేతలు కూడా బాగా కష్టపడుతున్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే రాజేందర్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఈటల రాజేందర్ కు మద్దతుగా కార్పొరేటర్ శ్రావణ్ ప్రచారం చేస్తారు. శ్రావణ్ బాగా మంచి చేస్తాడు అన్న కార్పొరేటర్ గా. ఫుట్పాత్ అద్దెకు ఇవ్వబడును. అచ్చా, సనత్ నగర్ లో పాదచారుల బాటను అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని నెలకు 30,000 అద్దె వసూలు. టిఫిన్ సెంటర్ నిర్వహణతో స్థానికులు అవస్థలు. పార్కింగ్ తో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు. ఈ ఎటు పోతారో జిహెచ్ఎంసీల అధికారులు మాత్రం అర్థం కాదు. ఉంటాయి పాపం. ఏంటంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం అట్లా కూడా అనలేము. ఎందుకంటే ఉపాధి ఉండదు వాళ్ళకు. తర్వాత ఎన్నో దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్ కాకుండా కొంచెం చూసుకొని పెట్టుకోండి. అట్లా వర్గీకరణ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలోనిది. 10 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశంతో మాదిగలను మోసం చేసిన మోదీ సర్కార్. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం. మాదిగా ఉపకులాల ఫ్రంట్. ఆయన అట్లా కష్టపడుతుంటే వీళ్ళేమో ఇట్లా కష్టపడుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బహుజనుల పరిస్థితి ఆగమే గోచరంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటు పడతాం స్పష్టం చేసిన మాల సంఘాల జేఏసీ. రంజిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిద్దాం. శాసన సభాపతి గడ్డం ప్రసాద్. మైలర్దేవపల్లి డివిజన్ ఎన్నికల కోఆర్డినేటర్ సామా ఇంద్రపాల్ రెడ్డి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నడుచుకుంటా అంటూ సామా ఇంద్రపాల్ రెడ్డి. వాస్తవంగా ఇక్కడ రంజిత్ రెడ్డి అంటే చేవేళ్లకు సంబంధించింది కాబట్టి గడ్డం ప్రసాద్ అన్న వికారాబాద్ తో పాటు విస్తృతంగా తిరుగుతూ ఉన్నాడు. గడ్డం ప్రసాద్ అన్న బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామన్న విజయ్ కుమార్. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కూన శ్రీశైలం గౌడ్. బీజేపీ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ఎన్నికల ముందు కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాలు. ప్రజల భుజాలపై గన్ను పెడుతున్న మాజీ సీఎం. బిడ్డను పార్టీని కాపాడుకోవడం కోసమేనా 5 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసింది అంటూ విమర్శలు. సంక్షేమంపై సెంటిమెంట్లు ఆరబోస్తున్న మాజీ. నెత్తి పట్టుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వ బాధితులు అని చెప్పేసి చూసుకో. పాటలు ఎట్లా వస్తున్నాయి. బాపు లేకపోయా వరెండిపాయా, బాపు లేకపోయినా అంటే ఉంటది కదా. మీ కష్టం వెనుక మీ తల్లిదండ్రుల ఆశ ఉంది. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా ఉద్యోగాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు పండగే. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మధ్యాహ్న భోజనానికి సహకరిస్తా. ఆ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. తల్లిదండ్రుల ఆశ ఉంటుంది. ఇటువంటి పడండి, నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి నోటిఫికేషన్లు వస్తే చదువుకొని ఉద్యోగాలు కొట్టాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు శ్రీనన్న లాగా. మరమ్మతులకు నోచుకొని పట్టణ రహదారి. అధికారుల నిర్లక్ష్యం. మరమ్మతులు చేయాలని ప్రజల డిమాండ్. అంటే ఆయన కష్టాలు అవన్నీ చూసి వచ్చిండు కాబట్టి అవన్నీ చేస్తున్నాడు. సింపుల్ గా ఉంటాడు. చాలా సింపుల్. నీకు అహంకారం అనే మాట సీనన్న దగ్గర చాలా సింపుల్ గా ఉంటాడు శ్రీనివాస్ రెడ్డి. నీటి కొరతను తీర్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు. వీపనగండ్ల 100 రూపాయల ఎన్టీఆర్ కరెన్సీ ఆవిష్కరణ. అచ్చా, తెలుగు వారందరికీ ఇది గర్వకారణం. ఎమ్మెల్యే ఎన్ఎం గ్రేట్. అయితే 100 రూపాయలకు ఆయన తీసుకొచ్చిండ్రు. అంటే ఆయన 100 సంవత్సరాలు అది ఉన్నది కదా, శత జయంతి సందర్భంగా తీసుకొచ్చిండ్రు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే కుల రక్కసికి బలైన 2 నిండు ప్రాణాలంట. అరే పాపం. ఇద్దరు వేరు కులాలకు చెందిన యువకుడు ఒకే గ్రామ పంచాయతీకి చెందిన వారు కావడంతో ప్రేమలో పడ్డారంట. 5 ఏళ్లుగా వీరి ప్రేమ కొనసాగుతుంది. కులాలు వేరు కావడంతో పెద్దలు నిరాకరించిందంట. కలిసి బతకనివ్వరని తెలిసి కలిసి చనిపోయారు. పురుగుల మందు దాగి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్ట. తుమ్మల పెన్పహాడ్లో విషాదం చోటు చేసుకుందంటే. చచ్చిపోతే ఏమొస్తుంది భయ్.
ఏం కులాలో ఎందుకో. కంపు కొడుతున్న చండూరు మున్సిపాలిటీ, అపరిశుభ్రంగా కాలనీలు, చోద్యం చూస్తున్న అధికారులు, ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఈసారి తీన్మారే. భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటాం. ప్రతిపక్షాలకు పోటీ చేసే అభ్యర్థులే లేరు. మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు. సూర్యాపేటలో 1,16,000 నగదు, 144 గ్యాస్ స్టవ్ సీజ్. మిర్యాలగూడ 2 టౌన్ సిఐ నాగార్జున ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు. ఎలాంటి ఆధారాలు లేకుండా పట్టుబడ్డ వైనం మిర్యాలగూడ. యాయర్గుట్టపై నిరుపయోగంగా వాటర్ ఫౌంటైన్ ఇక నిర్మాణానికి లక్షల రూపాయలు వృధా అయిపోయినాయంట. ఈవో భాస్కర్ రావు దృష్టి సారించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లు ఎక్కడ? మంచినీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు, సమస్యలను పట్టించుకొని ఆఫీసర్లు డోర్నకాల్. మారేపల్లి ఎవరో మాకు తెలియదు. రాజకీయ ప్రస్థానం ఎక్కడో, పోటీకి దిగుతున్నది ఇక్కడ. అయితే కేసీఆర్ సొల్లు మాటలకు ఓట్లు పడే కాలం పోయిందంట. లీడర్ల మధ్యలో మొదలైన ప్రశ్నలు బీఆర్ఎస్ బిస్తరెత్తడం ఖాయమేనట. ఆయన నిజంగా కూడా చాలా మందికి తెలియదు. అది అదొకటి ఉన్నది. బీఆర్ఎస్ అంటే చేస్తలేరు. మొత్తమే రాజన్నకి ఇచ్చిన అయిపోతాడికి గుర్తుపట్టేటోళ్ళు. ప్రభుత్వ పాఠశాలల్లో చోరీకి యత్నం అంటే 8 గదులకు తాళాలు పగలగొట్టిన దుండగులు. వాచ్మెన్ ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు. ఇక్కడ ఏటూరు నాగారం చూడు కథ. రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఎన్నికైన వరంగల్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్ష కార్యదర్శి కరెంటే ప్రభాకర్. వరంగల్ ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలని చెప్పేసి తొర్రూరుకు సంబంధించి ఒక వార్త. వరంగల్ డిఈఓని సస్పెండ్ చేయాలి. కులం పేరుతో దూషించిన అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. గిరిజన బిడ్డ రామ్ సింగ్ కు తగిన న్యాయం చేయాలి. రాష్ట్ర కార్యదర్శి గంగావత్ శ్రీనివాస్ నాయక్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే పేటలో బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు. ఇక సమావేశ ఏర్పాటుకు సహకరించని జిల్లా నాయకులు. గిరిజనుల దాహం తీర్చేది లేదా? బోరింగులు కొట్టిన ఫలితం శూన్యమే. 2 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. అశ్వరావుపేటలో ఆగమాగం ఉన్నది. నీళ్ళు లేవంట, ఆగమాగం ఉన్నది. తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం. 50 డిగ్రీల ఎండకు కూడా సైతం లెక్క చేయకుండా స్వాగతం పలికిన వికలాంగుడు గుంటుపల్లి కృష్ణ అని చెప్పేసి. గ్రేట్ అన్నా నువ్వైతే. చాలా మంది అభిమానం నిజంగా అట్లున్నది. మా సమస్యలు పరిష్కరించండి. కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం సవతి ప్రేమ. కార్మికులకు వైద్య సేవలు నిలిపివేత. స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి. పినపాక. పట్టించుకునే వారేరి. రోజులు తరబడి మిషన్ భగీరథ నీళ్లు వృధా అయిపోతున్నాయంట. పట్టణట్లు పంచాయతీ సిబ్బంది వ్యవహరిస్తున్నారంటే ఒక వార్త కనిపిస్తుంది. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే వేటాడిన చెన్నై బౌలర్స్, చిత్తుగా ఓడిన సన్ రైజర్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. హైదరాబాద్ కు ఘోర పరాజయం. 78 పరుగుల తేడాతో ఓటమి. సన్ రైజర్స్ పతనాన్ని శాసించిన తుషార్ 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్. గైక్వాడ్ సెంచరీ మిస్. ఇక విల్ జాక్స్ విధ్వంసం. బెంగళూరు ఘన విజయం. చెలరేగిన జాక్స్ కోహ్లీ ద్వయం. 5 4లు 10 6లతో జాక్ వీర విహారం చేసిండు. 44 బంతుల్లో 70 పరుగులు చేసిన కోహ్లీ గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన ఆర్సీబీ. ఒలింపిక్స్ ఛాంపియన్లకు షాక్ అంటూ ఇక మూవీ అయితే సోషల్ మీడియాలో పోకిరి ట్రెండ్ అంట. ఇక లవ్ మ్యారేజ్ చేసుకుంటుందంట ఈమె. ఏదో మ్యారేజ్ చేసుకో. ఇక జాతిరత్నాల చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నటి ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అవుతుందంట. తన అందచందాలతో పోదులిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. జాతిరత్నాల్లో తన నటనతో హావభావాలతో సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫరియా అదే జోస్తో అల్లరి నరేష్తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకులు మరోసారి అలరించేందుకు వస్తుందంట. జాన్వీ కపూర్ హాట్ షో. అన్ని హాటే ఇస్తాడు మావుడు. సమంత మా ఇంటి బంగారం బర్త్డే స్పెషల్ టైటిల్ పోస్టర్. బంగారం సినిమా పేరు అది. ఏమోనే వాళ్ళంతా ఎవరో. కొంచెం ఇది శనార్థిలో ఉన్న వార్తలు అయితే ఒకసారి దిశ చూద్దాం. దిశ ఎక్కువగా కండోమ్స్ వాడుతున్నది ముస్లింలే. మైనారిటీలు మెజారిటీ అవుతారంటూ హిందువులను మోడీ భయపెడుతున్నారు. ప్రజల్లో ఎందుకు విద్వేషం రెచ్చగొడుతున్నారు? ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ అంటూ ఇట్లా ఎందుకురా బాబు ఏముండదు. ఏ మాటలు మాట్లాడాలి? ఏం కథ? ఓట్ల కోసం ఏది ఎంతకైనా దిగజారుతాయి ఇటువంటి లంక కథలు. వాస్తవం అదే చేస్తున్నారు. ఒకసారి దెబ్బ పడితే తెలుస్తుంది లెక్క. ఇప్పుడు ఆయన భయపడే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎవరు ఆయన ఫిరోజ్ ఖాన్ అంటా ఉన్నాడు క్లియర్ గా. నిజంగా కరెక్ట్ గా ఓట్లు కనుక
రిగ్గింగ్ లేకుండా ప్రశాంత అంటే ఫేక్ ఓట్లు లేకుండా ఫేక్ ఓట్లని తీసేస్తే 6 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయంట మొత్తం ఇక్కడ 7 నియోజకవర్గాల్లో 6 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయంట. ఆ ఓట్లను తీసేస్తే 100% వాళ్ళు ఓడిపోవడం ఖాయమని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ అంటా ఉన్నాడు కాంగ్రెస్ నేత. కాబట్టి చేస్తే తెలుస్తుంది లెక్క. దేవేగౌడ కొడుకు మన్మడిపై లైంగిక వేధింపుల కేసు, పని మనిషిని వేధించారనే అభియోగాలు, వైరల్ గా మారిన ప్రజ్వల్ రేవణ్ణ 6 వీడియో క్లిప్పింగ్స్, సీట్ ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బెంగళూరు నుంచి ఫ్రాంక్ఫర్ట్ కు పరారైన ప్రజ్వల్ రేవణ్ణ. 6 వీడియో క్లిప్పింగ్స్ అంట అది ఒకటి ఉన్నది. ఇట్లా జరుగుతూ ఉంది అక్కడ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ముస్లింలకు వ్యతిరేకం, అట్లేం కాదు. వీళ్ళని ముస్లింలను నాశనం చేసిందే వీళ్ళు, ఈ పార్టీ వాస్తవం అది. ఎందుకనంటే వాళ్ళు అరటి పండ్లు అమ్ముకున్నాడు, చెప్పుల షాపులు పెట్టుకున్నాడు, లేకపోతే రోడ్ల పైన మెకానిక్లు ఉల్లిగడ్డలు అమ్ముకున్నాడు, లేకపోతే మెకానిక్ షాపులలో పనిచేసాడు, గంతే తప్ప వాళ్ళ జీవితాలు ఎక్కడ కూడా బాగుపడేటువంటి పరిస్థితి తీసుకురాలేదు ఈ దుర్మార్గులు. ఏం చేసిండ్రంటే అసలు యాక్చువల్గా పాత బస్తీలో చాలా జీవితాలు వెనుకబడిపోవడానికి వీళ్ళే కారణం. చాలామంది అక్కడ ముస్లిం మిత్రులు చెప్పిండ్రు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళే కారణం. ఎందుకంటే వీళ్ళు ఏదైతే భావజాలం ఉంటుంది కదా దాన్ని రెచ్చగొడతారు. అంటే ఈ మనోభావాలను రెచ్చగొట్టేసి తర్వాత ఈ మతం పిచ్చి ఇవన్నీ కూడా రకరకాలుగా చేసి వాళ్ళని అంతవరకే పరిమితం చేస్తారు తప్ప వీళ్ళ ఈ హాస్పిటల్ ఉన్నది కదా, ఏమి హాస్పిటల్ అది, ఓఐసీ హాస్పిటల్. ఓఐసీ హాస్పిటల్లో ముస్లింలకు కూడా పాపం కన్సెషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కూడా వచ్చారు మన దగ్గరికి వస్తే ఇట్లా ఫోన్ చేస్తే అట్లా కన్సెషన్ ఇవ్వం అట్లా ఇట్లా అని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ముస్లింలకు ఏం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కనీసం ఆలోచిస్తే 40 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీని వేలిన వీళ్ళు కనీసం ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీనో ప్రభుత్వ ఎట్లా కావాలి ఇప్పుడు ఓల్డ్ సిటీ ఒకవేళ నిజంగా అట్లా మంచి చేస్తే ఒక్క కాలేజ్ కూడా లేదు, కనీసం ఒక మెయిన్ రహదారి లేదు అంబులెన్స్ పోవడానికి. చాలా మందికి ఆ విషయం తెలియదు పాపం. ముస్లింలని కూడా మొత్తం మోసం చేసి నాశనం చేస్తారు వాళ్ళు. రిజర్వేషన్ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, బీజేపీని ఇరుకున పెట్టేలా పక్కా స్ట్రాటజీ. ఆర్ఎస్ఎస్ ను ఉచ్చులోకి లాగిన సీఎం, రిజర్వేషన్లకు ఆ సంస్థ వ్యతిరేకం అంటూ కామెంట్. రంగంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ వివరణ. డామేజ్ కంట్రోల్ చర్యలో భాగమేనని విమర్శలు. తెలంగాణ జనాభాలో 85% ఎస్సీ ఎస్టీ బీసీలే, కానీ ఏలేది వేరే. రిజర్వేషన్ రద్దు చేయాలనే దురుద్దేశం కాంగ్రెస్దే. రేవంత్ చెడ్డీలు విప్పుతాడు, పేగులు మెడలో వేసుకుంటాడు, దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు, సమాజంలో అసమానతలు తొలగేదాకా అవి ఉండాల్సిందే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే పరివాహన్ వచ్చేనా, దేశవ్యాప్తంగా వెహికల్స్ కు ఒకే వెబ్సైట్, ప్రతి వాహన వివరాలను అప్లోడ్ చేయాలనే నిబంధన. దానిని పట్టించుకొని గత ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వెహికల్ కొనుగోలు చేసే మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు. ప్రస్తుత ప్రభుత్వ సైట్ ను అమలు చేయాలని విజ్ఞప్తి. మన వాళ్ళు ఢిల్లీకి పోయి కొనుక్కొచ్చుకుంటారు కదా, అన్ని ఒకటే ఇబ్బంది లేకుండా ఏనైనా కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఉండదు. భువనగిరిలో ఒంటరిగానే పోటీ, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు. సిపిఎం నిర్ణయం, ఇదేం నిర్ణయం మరి ఏందో మరి. ప్రేమ జంట ఆత్మహత్య, పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సూసైడ్, పురుగుల మందు తాగి బలవన్ మరణం. సూర్యాపేట జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. ఇక పీఆర్సీపై చర్చిద్దాం రండి, మెమోరాండంలోని అంశాలపై వివరణ ఇవ్వండి. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం. వచ్చే నెల 15న పలు సంఘాలతో మీటింగ్, సమావేశానికి ఆహ్వానించిన కమిషన్ చైర్మన్. పార్లమెంట్ ఫైట్ అంటే ఒకసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్లు పెంచుతాం, జనాభాకు అనుగుణంగా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, ఆ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం, కారు కార్ఖానాకు వెళ్ళింది, ఇక తిరిగి రాదు. ఎల్బీ నగర్ మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్లలో రేవంత్ రెడ్డి. ఇక కేంద్రంలో మనదే కీలక పాత్ర అంట. ఏం పాత్ర కాక ఇది, ఏం పాత్ర అంటారు దీన్ని? కింగు లేదు, కింగు మేకర్ లేదు, లాస్ట్ కు బొంగు తప్ప ఏం బొచ్చనట్టు పాత్ర అంటే బొచ్చనట్టు. ఇక బీఆర్ఎస్ కు 14-15 మంది ఎంపీలు ఉండాలి. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందట. కృష్ణానదిని తానే కట్టినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటారు, ఏం చేసుకోలే. ఎవరైనా నదిని కడతారా అన్నట్టున్నది సీఎం తెలివి. ఇక ఈయనకే తెలివి ఉన్నది, ఇక బాగా తెలివి కల్లోడు కళాశ్వరం కట్టిండు కదా. 3 నెలల్లో స్టేషన్ కాన్పూర్కు ఉప ఎన్నిక. ఇక ఈయన జ్యోతిష్యుడు కూడా అయ్యిండుగా. వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. 12 గెలిస్తే ఏడాదిలోపు బీఆర్ఎస్ ది అధికారం. ఎట్లా కాక ఎట్లా వస్తావు, ప్రభుత్వానికి ఊలగొట్టి. బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగ మార్పు, రేవంత్ను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారట. పడుతున్నది మీరు. ఎందుకనంటే
ఆగం చేసినాము, అందుకే ఓడగొట్టింది. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ నమ్మేం తెలంగాణ రాలే వాస్తవంగా. అంబేద్కర్ మళ్ళీ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చలేరు. ఈ మాట స్వయంగా ప్రధాని చెప్పారు. సీఎం రేవంత్ చదువుకుని ఉంటే తెలిసేది. ఇక సర్జికల్ స్ట్రైక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తుంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసింది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అక్కడ రఘునందన్ రావు మాట్లాడండి. కాంగ్రెస్ దోచినంతా బ్రిటిష్ వాళ్ళు దోచుకోలేదు అంటే నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అంటున్నాడు. ఇక ఇవాళ తెలంగాణకు నడ్డా వస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. కొత్తగూడెం మహబూబాబాద్ సభలు నిర్వహిస్తారంట. మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్లో కూడా రోడ్ షోలు ఉన్నాయి. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక మండు టెండలో ఎన్నికలని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకోండి అని ప్రతి ఒక్కరు నీతులు చెప్తున్నారు, కానీ వసతులు కల్పించాలని చెప్పేసి ఒకటి ఆజ్కి బాత్ రాసిండు. సూర్యాపేట మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు. సీఎంఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు. 3 మిల్లుల్లోనే 232 కోట్ల విలువైన ధాన్యం మాయం. సన్మానించిన అధికారులే సంఖ్యలు వేసేందుకు సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతతో అధికారుల పాత్ర లేదా? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా? ఇక్కడ మొత్తం అవినీతి. కూపన్ బియ్యం ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అదేది రేషన్ బియ్యంని మొత్తం రీసైక్లింగ్ చేసి రకరకాలుగా లంకతలని వాడుతున్నారంట. తర్వాత ఇంకోటి మహారాష్ట్రకు బాగా తరలిస్తున్నారు మన దగ్గర నుంచి. దానికి సంబంధించి దర్యాప్తు జరగాలి. ఏడాదిలోపే కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారట. వీళ్ళకి సక్సెస్ అయినట్టు లెక్క. లోక్సభ ఎన్నికల్లో 10-12 సీట్లు గెలుచుకోవాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం. ఎవడన్నాడు? ఆ శక్తి బీఆర్ఎస్కే ఉంది. ఏ ఆనంది వీకే ఉంటుంది, మరొకరికి ఉండదు. ఇక బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. అధికారంలోకి రాగానే ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తాం. పేద మహిళ అకౌంట్ లో ఏటా ₹1,00,000 జమ చేస్తాం. కానీ ఈ ఫ్రీ ఉచితాలు చేయబట్టి దేశం సర్వనాశనం. ఇది మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏం వేస్తారు ₹1,00,000 ఫ్రీగా పైసలు ఇస్తా అంటే ఎట్లా అవుతుంది? అట్లా ఎవడు పని చేస్తారు? కొద్దిమంది బిలినియర్ల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీజేడీలది వైవాహిక బంధం. పాండియన్ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నవీన్ పట్నాయకులు ప్రజల సంపదను లూటీ చేస్తున్నారు. సాలేపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ప్రభుత్వంపై నవీన్ పట్నాయక్ 5 సార్ల ముఖ్యమంత్రి. బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరాటం. దేశాన్ని నేలిన రాజులు మహారాజులను అగౌరవిస్తున్నారు. నవాబులు నిజాంలపై ఈగ కూడా వారనివ్వరు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబును కాంగ్రెస్ ఏనాడు విమర్శించలేదు. కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడింది. నల్లగొండలో ఏ రెడ్డి గెలుస్తాడు? నల్లగొండ పార్లమెంట్ హస్తగతం అయ్యేనా? 8 సార్లు ఎంపీగా గెలిచిన కమ్యూనిస్టుల ప్రభావం ఇంత. 6 సార్లు విజయం సాధించిన హస్తం పార్టీ. రెడ్ల కంచుకోటగా ఉమ్మడి నల్లగొండ జిల్లా. 3 రెడ్ల మధ్యన హోరాహోరీ పోరు. ఓటర్లుగా మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. హస్తం పార్టీకే ఎంపీ. వాస్తవంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా బీసీలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ రఘువీర్ రెడ్డి ఎవరు? జానారెడ్డి కొడుకు, జానారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి వాళ్ళ కొడుకు. ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచి ఫాలోయింగ్ ఉన్నది, తర్వాత యువనేతగా అట్లా మంచి గుర్తింపు ఉన్నది, ప్రజలలో తిరుగుతున్నాడు. కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అక్కడ పబ్లిక్ అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందాం, అప్పుడే కేంద్రంలో సుపరిపాలన సాధ్యం. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎంపీ కాకముందు ఎంపీ అని రాసేసింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి, లేకుంటే గద్దె దిగిపో. అబద్ధాలు చెబితే ఊరుకునేదే లేదు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీదే ఉంది. అయితే రేవంత్కి సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి. సాహస బాలుడికి సీఎం సన్మానం. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో 6 ప్రాణాలు కాపాడిన బాలుడిని సన్మానించిన మంచి పరిణామం. ఎందుకంటే పాపం పిల్లగాడు ప్రాణాలకు తెగించి అందరు ప్రాణాలు కాపాడండి, లేకపోతే 6 చచ్చిపోతుండే. అక్కడ ఇట్లా ఉంటే ఒకసారి ఈనాడులో ఏమున్నది? ముమ్మాటికి రెఫరెండమే. మా పాలనపై నమ్మకంతో చెప్తున్నా 14 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ. కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారు. హామీలని అమలు చేస్తాం. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న రెఫరెండం అని చెప్పేసి ఈ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ.
రిజర్వేషన్ల రద్దు దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు, మోహన్ భగవత్ స్పష్టీకరణ ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇక గోదావరిని మోడీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపరేం. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ కన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయమట. హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడాడు. ఇక ఎత్తుకపోతాను అంటే ఎట్లా, ఎవరు ఎత్తుకపోతారు, ఏం చేస్తున్నారు? నువ్వే చెప్తావు కదా, నువ్వు మహారాష్ట్రకు నీళ్ళు కావాలంటే తీసుకోపో, ఇక్కడ రాయలసీమ రతనాలసీమ కావాలంటే ఇక్కడ నీళ్ళు తీసుకోవాలని చెప్పేసి నువ్వు చెప్పినావు కదా కాక. చేతులు బాగానే ఎత్తిళ్ళు అందరూ. పట్టుకున్నాడు గట్టిగా పిడికిలు. తెలంగాణ భగభగ 6 జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు. ఖమ్మం, ములుగు జిల్లాలో వడగాలులు. నేడు రేపు ఎండల తీవ్రత. ఐఎండి. ఇక జవహర్ రెడ్డి జగన్ నాటకం అని చెప్పేసి అక్కడ సిఎస్ గురించి ఒకటి ఈనాడు కథనం వేసింది. ఏది ఏపీ వార్తలు ఏపీలో ఇచ్చుకుంటే బాగుంటది కానీ తెలంగాణలో ఎందుకో. ఇక పెద్ద ఏమంటున్నదో ఇక అయ్యా ఎత్తినాడే తొడగొట్టినాడే అంటది. పెద్ద ఫోటోనే వేసేది కదా. ఈయన ఈ అభ్యర్థి ఎవరో ప్రజలకే తెలియదు. పాపం ఈడ లేపింది మంచిగా మీదికి చెయ్యి. మన గోదావరిని మోడీ ఎత్తుకపోతాడట. మన ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు సాగర్ ప్రాజెక్ట్ కేఆర్ఎంబికి ఇచ్చిండ్రు. రేవంత్ కుయ్ అనడు కై అనడట. కుయ్యి కై ఎవరంటారంటే కుక్కలు అంటాయి, కుక్కలు అంటాయి. రేవంత్ రెడ్డి అనడు. ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు ఎవరికి వాళ్ళకి ఇస్తా అని చెప్పినావు. ఎవరికి చెప్పినావు? మహారాష్ట్రలోకి నీళ్ళు ఇస్తా అని గోదావరిలోకి వెళ్ళి చెప్పినావు. తర్వాత ఇక్కడ ఏంది కేఆర్ఎంబీకి సంబంధించి నువ్వేం మాట్లాడకపోతివి. లాస్ట్కి వస్తే రేపు ఎలక్షన్ అనగా ఇక్కడ నాగార్జున సార్కి కాడికి పోయి నువ్వు కొట్లాడినట్టు నేను కొట్లాడినట్టు చేస్తా అని చెప్పేసి నువ్వు తన్నినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్తివి. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. ఎట్లా మాట్లాడతావు? పోలీసు అభ్యర్థులు అన్ఫిట్ కళ్ళతో చూసి పనికిరారని రాసిచ్చిన వైద్యులు రీచెకప్. ఇదంతా ఇవాళ పిల్లలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ పైన సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ పోలీస్ ఉద్యోగులకు సంబంధించి అభ్యర్థులు చాలామంది కొంతమంది అనవసరంగా కొంతమంది పైన కేసులు పడి తర్వాత చిన్న కేసులతోటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారంట. వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. తర్వాత ఈ చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి పెట్టాలి. ఇది వార్తను నాకైతే అర్థం కావట్లేదు. ఏది అట్లా తగ్గిన పోలింగ్ కమలం కలవరం. 2019 కంటే తగ్గిన పోలింగ్. తొలి దశలో 4%, మలి దశలో 6%. కమలంకి ఎందుకు, వేరే దానికి కూడా కావచ్చు కదా. హైదరాబాద్ పై యూటీ కుట్రా అని చెప్పేసి ఎవరు అన్నారా నాయన? రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం. తెలంగాణలో మా పార్టీని అడ్డుకున్నది కేసీఆర్. మమ్మల్ని ఆపడం కాంగ్రెస్తో అయ్యే పని కాదు. నిజామాబాద్ అభ్యర్థి గ్రేటే. నీ బిడ్డను ఓడగొట్టినా కూడా నిజామాబాద్ ధర్మపురి అరవింద్ స్పేస్ వచ్చిందంటే ఫోటో వేసినామంటే గ్రేటే. మరి అన్న ఫోటో వేసినామంటే కారు టాప్ గేర్ అట. గేర్ కాదు, బేకార్ అంటారు. కారు బేకారు. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం తిథి పంచమి ఉదయం 7:57 వరకు. తదుపరి షష్ఠి నక్షత్రం. ఇక పూర్వాషాఢ తెల్లవారుజామున 4:42 వరకు. వజ్రం ఇక పగలు 2:23 నుంచి పగలు 3:58 వరకు ఉంది. రావుకాలం ఉదయం 7:26 నుంచి ఉదయం 9:01 వరకు. ఇక దుర్ముహూర్తం పగలు 12:37 నుంచి పగలు 1:28 వరకు ఉందంట. పునర్దుర్ముహూర్తం కూడా పగలు 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 11:54 వరకు ఉందట. ఈ అమృతకాలం చాలా కూడా అప్పుడు ఈ కాలం ఉంటుంది ఎప్పుడు. అమృతకాలం అంటే ఇదా? రాత్రి 1:30 వరకు ఉందంటే ఇది అమృతకాలం అయితే బరాబర్ దాకా నడుస్తా ఉంటది.